భక్తజనులను చల్లగా బ్రోచే మన బాబా మస్తాన్ వలి ఆర్తజనులను తన దరి చేర్చే మన బాబా మస్తాన్ వలి రండి కనరండి బాబా దర్గా మనసులు గుడివేసి వేడంగా రౌడి రౌడి తరలి రౌడి బాబాను సేవిద్దాం రౌడి రౌడి కదలి రౌడి దరగాను దర్శిద్దాం భక్తజనులను చల్లగా బ్రోచే మన బాబా మస్తాన్ వలి ఆర్తజనులను తన దరి చేర్చే మన బాబా మస్తాన్ వలి మతములన్నీ ఒకటేనని బోధనలను చేశాడు మానవతే ధర్మమనే మార్గాన్ని చూపాడు మన పాపాలు మోసేది ఆ కావడి మన రోగాలు బాపేటి ధన్వౌతరి మన పాపాలు మోసేది ఆ కావడి మన రోగాలు బాపేటి ధన్వౌతరి భక్తాళికి చూపించు తన ధ్యాన గంగా మానవ సేవే ముక్తికి నిజ మార్గంగా భక్తజనులను చల్లగా బ్రోచే మన బాబా మస్తాన్ వలి ఆర్తజనులను తన దరి చేర్చే మన బాబా మస్తాన్ వలి దిగంబర యోగి అయి తిరుగాడినాడు భక్తరౌదయ్యకు జ్ఞాన భిక్ష నిడినాడు మహ్మదు ప్రవక్త తత్వ మహిమాన్వితుడు శివకేశవుల సమైక్య రూపుడు మహ్మదు ప్రవక్త తత్వ మహిమాన్వితుడు శివకేశవుల సమైక్య రూపుడు బాబాయే ఈ యుగాన సనాతన సారథి మానవాళి నడిపించే ఆధ్యాత్మిక సారథి భక్తజనులను చల్లగా బ్రోచే మన బాబా మస్తాన్ వలి ఆర్తజనులను తన దరి చేర్చే మన బాబా మస్తాన్ వలి రండి కనరండి బాబా దర్గా మనసులు గుడివేసి వేడంగా రౌడి రౌడి తరలి రౌడి బాబాను సేవిద్దాం రౌడి రౌడి కదలి రౌడి దరగాను దర్శిద్దాం భక్తజనులను చల్లగా బ్రోచే మన బాబా మస్తాన్ వలి ఆర్తజనులను తన దరి చేర్చే మన బాబా మస్తాన్ వలి బాబా ఆర్తులను ఆదుకోవడానికి దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి అనేక ప్రాంతాలలో అవతారాలు ఎత్తి జన్మిస్తాడు. ఇది గుంటూరు అదృష్టం. గుంటూరు మహాపట్టణంలో ఆ పరంధాముడు శ్రీ మస్తాన్ వలి రూపంలో అవతరించాడు. మనల్నందరినీ కాపాడడానికి ఇక్కడ ఉదయించాడు. మస్తాన్ వలి బాబా నీకు సలాములయ్యా.
గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. అవధూత మహాజ్ఞాని యోగీశ్వరుడే ఈ బాబా, ఏమైనా ఏదైనా మా దేవుడే ఈ బాబా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. మునగ చెట్టు కింద బాబా సేద తీరువేళ, ఎర్రగా మారెను చూడుమా నీలి ఆకాశం. కమ్ముకు వచ్చెను నేస్తమా ఆకారు మేఘం, ఉరుములతో మెరుపులతో కురిసెను జడివాన. పిడుగుపడి ఒక ప్రాణి ప్రాణమొదిలే ఇలలోన, అది చూసి జనులంతా బాబాని వేడగా, బాబానే ఊటో అనగా తిరిగి ఊపిరే వచ్చెనుగా. గుంటూరు నగరంలో వెలిసాడు ఈ బాబా, ఎన్నెన్నో మహిమలనే చూపాడు ఈ బాబా. కోడిని తస్కరించే గృహిణి, సాయంకాలం దాటిన కోడి తిరిగి రాక, ఎంతగా ఎదురు చూసిన